ప్రజా టీవీ తెలుగు న్యూస్. శివ గారికి, మా నరసింహులు గారికి, అలాగే ఇచ్చినటువంటి మా మహిళలకు, అలాగే ఉపాధ్యాయులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. పిల్లలకి ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్లాస్టిక్ని వాడితే భవిష్యత్తులో మనందరికీ నష్టం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్లాస్టిక్ వాడకం నివారణ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన కూడా ఎక్కువ మంది మహిళలకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో పొదుపు మహిళలందరూ కూడా మీకు ఏ లోన్లు వచ్చాయో ఏందో మాకు తెలియదు, కానీ పేపర్లో చూస్తూ ఉన్నాం. 12 కోట్లు వచ్చాయి, లక్షలు వచ్చాయని, కానీ మీకు నిజంగా వచ్చిన పరిస్థితి అయితే లేదు నాకు తెలిసి వాస్తవంగా. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మీరందరూ ధైర్యంగా బ్యాంకులకు వెళ్ళి మీకు ఏం కావాలో మేనేజర్తో మాట్లాడి వచ్చేవాళ్ళు. కానీ 5 సంవత్సరాల్లో మీకు భయం క్రియేట్ అయిపోయి మీరు వస్తే వచ్చింది, లేకపోతే ఎవరు కూడా బయట పడేవాళ్ళు లేరు. అప్పుడు నేను 95 సంవత్సరంలో ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మొట్టమొదట మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈ పొదుపు మహిళల యొక్క మీటింగ్ పెట్టి శ్రీలక్ష్మి గారు ఇక్కడ కలెక్టర్గా ఉన్నారు. ఆ రోజు ఏదన్నా ఇబ్బంది అయితే ధైర్యంగా లేచి ఎదిరించి అడిగేవాళ్ళు ఆడవాళ్ళు. కానీ మొన్న 5 సంవత్సరాలు ఎవరు కూడా ధైర్యంగా బయటకు వచ్చి అడిగే పరిస్థితి లేదు. దానికి కారణం ఏదో మీకే తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే గతం నుంచి కూడా ఇప్పుడు 4వసారి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి దయ వల్ల మళ్ళీ ముఖ్యమంత్రిగా అయినాడు. నేను కూడా 2వసారి మీ అందరి దయ వల్ల ఎమ్మెల్యే అయినా. అయితే మేము చెప్పేది ఏంటంటే, ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం తప్ప సొంతం కోసం ఎప్పుడు కూడా చేయడని చెప్పి మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్లాస్టిక్ వాడితే ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టి ఈ కార్యక్రమం పెట్టి అందరూ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనేటట్టు మీకు కూడా చెప్పిన అవగాహన వచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మా మున్సిపల్ కమిషనర్ ద్వారా ఈ గూడూరులో ఏర్పాటు చేశారు. ఏదో మీటింగ్ వచ్చామా వెళ్ళిపోయామా అనేటువంటి పరిస్థితులు ఉండదమ్మా. ఎందువల్లంటే ఈ ప్లాస్టిక్ గురించి గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను కూడా ఇట్లా చేశాను సార్, కానీ పూర్తిగా అరిగట్లేకపోయినా వాస్తవ పరిస్థితి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉన్న వాస్తవాలు ఏది చెప్పాల్సిన అవసరం అయితే నాకు ఉంది. కొన్నిసార్లు కూడా ఇట్లా ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పాము, కానీ ఎవరు కూడా మీరు వస్తే దాముకుంటారు, నేను దాచిపెడతాను స్టాక్ని, తర్వాత మళ్ళీ అమ్ముకునే ప్రయత్నం. ఎందుకు చెప్తుంటే గూడూరులో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా చేతులకి దండం పెడుతున్నాయా, మేమేదో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అయితే కాదు. ప్రజలకి హానికరమైనటువంటి ఆ ప్లాస్టిక్ని మీరు అమ్మద్దు. ఆ డబ్బుల ద్వారా వచ్చే ఆదాయం కూడా మీకు కూడా అది కలిసి రాదు నాయన. కాబట్టి దయచేసి 20వ తేదీ దాకా మీకు మా మున్సిపల్ కమిషనర్ గారు టైం ఇచ్చారు. 20వ తేదీ లోపల మీ అన్న స్టాక్ని అమ్మేసుకోండి, లేకపోతే ఎక్కడికైనా మీ కొన దగ్గర పంపించేసుకోండి. మీ అంగట్లో పెడితే మాత్రం ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, ఫైన్ కూడా వేసే కార్యక్రమం ఉంది. దాని తర్వాత ఏందబ్బా మా ఫైన్ వేస్తున్నటువంటి మాట మాట్లాడదని చెప్పి తెలియజేస్తాను. ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఎంతకైనా సరే ప్రజలకు సహాయం చేసేదానికి ఎప్పుడు ఉంటుంది. ప్రజలు ఇబ్బంది పెడితే మాత్రం ఎప్పుడు కూడా ఓర్చుకునే పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ లేదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఏ విధంగా తిరుగుతున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ప్రతి నిత్యం విద్యార్థుల పట్ల ఒకరుంటే, కార్మికుల పట్ల ఒకరుంటే, గిరిజనుల పట్ల ఒకరుంటే, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేదానికి ఒక విధంగా ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు 24 అవర్స్ బిజీగా ఉన్నారంటే అది మన కోసం, వాళ్ళ కోసం కాదు. ఈరోజు అమరావతి పూర్తయితే మనకి మంచిది, మన రాజధాని చెప్పుకోగలుగుతాం. ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో రాజధాని కూడా చెప్పుకునే పరిస్థితి మీ అందరికీ ఉంది. ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం మా రాజధాని అమరావతి అని. అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, పైనటువంటి మోడీ గారి పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ ఆలోచించండి. ఈ ప్లాస్టిక్ వల్ల జరిగే వాడకం వల్ల జరిగే నష్టాలని కూడా మా కమిషనర్ గారు, మా డిఎస్పీ గారు స్పష్టంగా మీకు చెప్పారు. కాబట్టి మీరు కూడా ముందు మీ ఇళ్లలో ప్లాస్టిక్ నిషేధం ఆపండి, తర్వాత మీరు ప్రచారం చేద్దరు. ముందు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ముందు మీ ఇళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. మనం తగ్గిస్తేనే జనాలు తగ్గిస్తారు. మనం తగ్గకుండా మన ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు పెట్టుకొని మీరు ప్లాస్టిక్ వాడదంటే ఎవరు మనం మాట్లాడరు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు, క్యాటర్ కూడా తెలియజేస్తున్నాం. ముందు మనం, ఇది మన నాయకుడు ఆదేశం కాబట్టి ముందు మనం దాన్ని ఆచరిస్తే తర్వాత అందరూ కూడా ఆచరిస్తారని తెలియజేస్తున్నాం. అలాగే పొదుపు మహిళలకు కూడా తెలియజేస్తున్నామా, మీరు కూడా ఈ గ్రూప్ మీటింగ్లు పెట్టి గ్రూప్ మీటింగ్లో డిస్కషన్ చేసి ఖచ్చితంగా దీనివల్ల జరిగే నష్టాలను కూడా మీరు తెలియజేయాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తుంటాను. ఏదైనప్పటికీ అందరూ మహిళలు ఉన్నారు కాబట్టమ్మా, మీరు చూస్తుంటారు అసెంబ్లీలో మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కరెంట్ ఛార్జీలు అయితే ఇంకా 5 పైసలు కూడా పెంచే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా చేస్తాం, ఆలోచించండి.
చంద్రబాబు నాయుడు ఏదైతే ఎలక్షన్లో చెప్పాడో, ఎన్డీఏ మేనిఫెస్టో ఏముందో దాని ప్రకారం ధైర్యంగా చెప్పాడు, నేను పెంచను. ఇంకా 5 సంవత్సరాలు ఒక్క పైసా కూడా కరెంట్ ఛార్జీలు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో పెరిగే పరిస్థితి లేదు. 9 సార్లు పెరిగింది గత గవర్నమెంట్ లో, మీకు అందరికి తెలుసు డబ్బులు కట్టారు పాపం, 9 సార్లు పెరిగింది. కాబట్టి మనం వచ్చిన తర్వాత పైసా కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో పెరిగే పరిస్థితి అని చెప్పారు కూడా స్పష్టం చేస్తున్నాను. అట్లాగే వచ్చిన నెల నుంచి అమ్మా మీకు విద్యుత్తుని మీరే తయారు చేసే విధంగా సోలార్ సిస్టమ్ మీ ఇంటి పైన దాదాపు 240 యూనిట్ల వరకు మీకు ఉచితంగా ఉండే కార్యక్రమం. లేకపోతే ఇంకా తక్కువ కాలిస్తే ఆ యొక్క కరెంట్ని మీరు వాళ్ళకే అమ్మేసేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాడమ్మా. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. మీ ప్రతి ఇంటి పైన కూడా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తుందమ్మా గవర్నమెంట్. కాబట్టి పేదవాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని ఉచితంగా, మీరు 5 పైసా కట్టబడలే, అది కూడా చెప్తున్నాను తల్లి, మీరు పైసా కట్టకుండా సోలార్ సిస్టమ్ పేదవాళ్ళ ఇంటి దగ్గర ఈరోజు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈరోజు ప్లాస్టిక్ విషయంలో అందరూ కూడా శ్రద్ధ తీసుకొని ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి మనస్ఫూర్తిగా అవి వాడుకుంటే సరిపోతుంది. అంటే గోను సంచులు, గుడ్డ సంచులు, దాని బదులు గుడ్డ సంచులు వాడడం చాలా మంచిది. కాబట్టి అది కూడా మార్కెట్లోకి వచ్చినాయి కాబట్టి అవి వాడమని చెప్పి మనందరినీ కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ విషయంలో అందరూ కూడా ప్రమాణం చేస్తాం. ప్రమాణం చేసిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం మంది అయినా అట్లీస్ట్, అంటే ఊరికి అందరు రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పే పరిస్థితి మాకు చేత కదమ్మా, మా వల్ల కాదు. ఏదైనా ఉంటే జరిగింది చెప్తాం, చేయలేనిది చేయలేమని చెప్పుకుంటాం. అంతేగాని ఊరికి అన్ని ఏదైతే మాటలు చెప్పేసి మా గూడూరు ప్రజలు, ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీ అందరి దయ, మీ అందరు కృషి తల్లి, ఇంకోటి లేదు. ఎందుకంటే నేను మున్సిపల్ చైర్మన్గా 95 నుంచి రాజకీయాలు ఉన్నానంటే మీ దయ వల్లే ఉన్నాను తల్లి. మీరెవరు ముఖ్యంగా పొదుపోళ్ళు లేకపోతే నాకు చాలా ఇబ్బందికరంగా అవుతా ఉన్నాను. పొదుపోళ్ళందరూ కూడా నాకు అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా కోఆపరేట్ చేసిన తల్లులారా, భవిష్యత్తులో కూడా మీకు ఏ చిన్న ఇష్యూ ఉన్నా మాతో మాట్లాడండి. మున్సిపాలిటీ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అంతా మాట్లాడితే ఆ ఆఫీసర్స్ కలిసి డిస్కస్ చేసి మీ సమస్యలు పరిష్కారం చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, కాబట్టి ఖచ్చితంగా ఈ మనం ఏదైతే ప్రమాణం చేస్తున్నామో ఆ ప్రమాణాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మళ్ళీ మా కరుణాకరణ వచ్చినాను, కరుణాకరణ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. యాక్చువల్గా ప్లాస్టిక్ మీద బ్యాన్ చేయడం అనేది 2021 నుంచి కూడా ఉంది. బట్ అప్పుడు ఏంటంటే దాని యొక్క మైక్రాన్స్ సైజ్ ఏంటంటే 75 మైక్రాన్స్ వరకు యూజ్ చేయదని ఉన్నింది, అంతేనా? బట్ 2022 నుంచి ఏంటంటే 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉంటాయి, వాటి యొక్క థిక్నెస్ తక్కువ ఉంటే కూడా అవి కూడా బ్యాన్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి. సో వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని మీకు ఫ్యూ పాయింట్స్ చెప్తాను. మనం ఏదైనా ఫుడ్ తీసుకెళ్తామా లేదా ప్లాస్టిక్ కవర్స్లో, లేదా హోటల్స్కో రెస్టారెంట్స్కో వెళ్తూ ఉంటాం. ఆ ప్లాస్టిక్ కవర్స్లో వాడు వేడి వేస్తున్నారా లేదా, అప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ మెల్ట్ అయ్యి దాంట్లో ఉన్న కెమికల్ మనం వాటిని ఇన్హేల్ చేస్తాం, అంటే గాలితో పాటు వాటిని కూడా పీలుస్తున్నాము, అంతేనా? అమ్మా ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి, పిలుస్తున్నామా లేదా? సో దయచేసి వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ డ్రాబ్యాక్స్ కానీ మన హెల్త్ మీద, మన ఎన్విరాన్మెంట్ మీద పడకుండా ఉండాలంటే మన వంతు సాయం చేద్దామా లేదా? కొంచెం గట్టిగా చెప్తారా? సో ప్రభుత్వం ఎంతో కృషి చేసి ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసుకొని వస్తుంది, స్వచ్ఛాంధ్ర అని. సో దాంట్లో భాగంగా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఎఫర్ట్స్ చాలా చేస్తున్నాయి. దీనికి సపోర్టివ్గా, దీన్ని ఎఫెక్టివ్గా ప్రజలకు తీసుకెళ్ళడానికి మీ వంతు సాయం కూడా సహకారం మాకు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.